हरिः ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसाधनम् ॐ श्रीमहागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रियवतु वाग्देव्यै नमः। ॐ मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव। ॐ नमो श्रीशंकर भगवत्पादजगद्गुरुवे नमः। ॐ नमो भगवते रामानुजायै नमः। ॐ वादिराजगुरून् वन्दे हयग्रीवपदाश्रयान् वादिराजकेसरिणे नमः। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनुवे। ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे हरिः ॐ। ॐ नमो वेदव्यास भगवाने नमः। फ्रेंड्स, ఆత్మ పరమాత్మ అనే అంశం మీద పరమాత్మ స్వరూపాన్ని గురించి చర్చించుకుంటూ ఉన్నాం మనం. సో పరమాత్మ స్వరూపానికి సంబంధించినంత వరకు స్వరూపంగా, సైశ్వరంగా, నిరీశ్వరంగా దర్శన సాహిత్యంలో అంటే పోయినసారి మనం రెండే చెప్పుకున్నాం, వైశేషికము, సాంఖ్యము. కానీ సాంఖ్య దర్శనము, యోగ దర్శనము, పూర్వమీమాంస దర్శనము ఇవన్నీ నిరీశ్వరాలు. అట్లే న్యాయ దర్శనము, వైశేషిక దర్శనము, ఉత్తర మీమాంస దర్శనము ఇవి మూడు సైశ్వరాలు. అంటే సైశ్వరం అంటే ఈశ్వర ప్రస్థాన కలిగినటువంటివి. వీటి ఆరింటిని కలిపి షట్ దర్శనాలు అంటాం. షట్ దర్శనాలు ఇవన్నీ ఆస్తిక దర్శనాలు. అంటే వేదం యొక్క అస్తిత్వాన్ని ప్రమాణంగా తీసుకున్నవి. నెక్స్ట్, ముఖ్యంగా ఉత్తర మీమాంస దర్శనంలో అంటే బ్రహ్మసూత్రాలు అంటారు వాటిని. ఉత్తర మీమాంస, పూర్వమీమాంస ఈ రెండు మీమాంస దర్శనం అంటారు. రెండింటినీ కలిపి షోడశ లక్షణి అంటారు. పూర్వమీమాంసకు ద్రష్ట జైమిన్యాచార్యుల వారు. ఎందుకంటే దానిలో 2475 సూత్రాలు ఉన్నాయి. 12 అధ్యాయాల్లో ఉంది అది. నెక్స్ట్, ఉత్తర మీమాంస 555 అంటే శంకరాచార్యులు చెప్పింది శంకరాచార్యుల వారు చెప్పింది 555 అని, రామానుజాచార్యుల లెక్కలో 545 అని, మధ్వాచార్యుల లెక్కలో 562 అని చెప్పబడినాయి సూత్రాలు. 4 అధ్యాయాలు, 12, 4, 16. అందుకని షోడశ లక్షణి అంటారు ఈ మీమాంస దర్శనాన్ని. పూర్వమీమాంస అంతా కర్మకాండతో కూడుకున్నటువంటిది. అంటే ఎక్కువ భాగం దానిలో యజ్ఞానికి సంబంధించి యజ్ఞం ఏ యజ్ఞం చేస్తే ఏ ఫలం వస్తుంది, ఏ యజ్ఞం ఏ విధంగా చేయాలి, ఆ ఏ యజ్ఞానికి ఏ దేవతను ఆహ్వానించాలి, ఏ విధంగా జరిపించాలి, ఇవన్నీ బేసిక్గా పూర్వమీమాంసలో వస్తాయి.
ఉత్తర మీమాంసలో, అందుకే పూర్వమీమాంసలో ధర్మాన్ని ఎక్కువ ఫాలో అవుతారు. ఆయన జైమిన్యాచార్యులు వారు ఫస్ట్ సూత్రమే పూర్వమీమాంసలో అథాతో ధర్మ జిజ్ఞాస అంటాడు ఆయన. ఉత్తర మీమాంసకు ద్రష్ట బాదరాయణ వ్యాసుల వారు. ఈయన అథాతో బ్రహ్మ జిజ్ఞాస అంటాడు. ఇవన్నీ మనం అంటే బ్రహ్మ జిజ్ఞాస అని ఎందుకు వచ్చిందంటే బ్రహ్మ వీటన్నిటిలోనూ తత్వ జిజ్ఞాస లేదా బ్రహ్మ జిజ్ఞాస అంటే మహాభాగవతంలో రెండు ఒకటే అని చెప్పబడింది. మహాభాగవతంలో తత్వ జిజ్ఞాసే బ్రహ్మ జిజ్ఞాస అని రెండు ఒకటే. ఆ తత్వమే ఔపనిషదుల చేత అంటే ఉపనిషత్తుల చేత బ్రహ్మమని, హైరణ్య గర్భుల చేత పరమాత్మ అని, సాత్వుల చేత భగవంతుడని పలుకబడింది అని చెప్పబడింది. మనం పరమాత్మ గురించి విచారిస్తున్నాం కాబట్టి సో ఇవన్నీ మనము చెప్పుకుంటున్నాం. ఇది దర్శన సాహిత్యానికి సంబంధించినటువంటిది. ఇది తర్వాత మనం దర్శన సాహిత్యంకి వచ్చినప్పుడు డీటెయిల్డ్ విల్ హ్యావ్ ఎ డీటెయిల్డ్ డిస్కషన్ రిగార్డింగ్ ఆల్ దిస్. ఇప్పుడు మనం పరమాత్మ గురించి ముఖ్యంగా డిస్కస్ చేయాలి అంటే ముఖ్యంగా ఈ శంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యుల వారి పాయింట్ ఆఫ్ వ్యూలో శంకరాచార్యుల వారు 4 వేదాల్లో కూడా మొత్తం మనకు 108 ఉపనిషత్తులు ఉన్నాయి. 108 ఉపనిషత్తుల్లో దశోపనిషత్తులు మాత్రమే తీసుకుంటారు, పరిగణనలోకి తీసుకుంటారు. దశోపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఈ మూడింటిని ప్రస్థానత్రయం అంటారు. ఆయన మొట్టమొదటిగా వాటిని ప్రామాణికంగా తీసుకొని ఆయన సిద్ధాంతాన్ని వ్యాపింపచేసినారు. ఆ తర్వాత కూడా రామానుజాచార్యులు, మధ్వాచార్యులు కూడా రాయడం అన్నిటికీ రాశారు, కానీ బ్రహ్మసూత్ర భాష్యము ఎవరెవరు వాళ్ళ సిద్ధాంతపరంగా రాసుకున్నారు అంటే శంకరాచార్యుల వారు అద్వైత పరంగా, రామానుజాచార్యుల వారు విశిష్టాద్వైత పరంగా, మధ్వాచార్యుల వారు ద్వైతపరంగా రాసుకున్నా కూడా బేసిక్గా ఆర్గ్యుమెంట్స్ అంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వచ్చేటప్పటికి దే హ్యావ్ కన్సిడర్డ్ ఈ బ్రహ్మసూత్రాల్లో కూడా మొట్టమొదటి 4 బ్రహ్మసూత్రాలు మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. అవి ఏవేవి అంటే అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఫస్ట్ది, రెండవది జన్మాద్యస్య యశః, మూడవది శాస్త్రయోనిత్వత్, నాలుగవది తత్వ సమన్వయాత్. ఈ ప్రస్థానత్రయంలో ఈ 4 బ్రహ్మసూత్రాలు తీసుకున్నారు. భగవద్గీత కూడా ఎవరి సిద్ధాంతం ప్రకారం వాళ్ళు భాష్యం రాసుకున్నారు. అన్నిటికీ భగవద్గీతకు, ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు వాళ్ళ థీరీ ఎస్టాబ్లిష్ చేసినారు. అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము. సో పరమాత్మ, ఇప్పుడు మనం వీఆర్ డిస్కసింగ్ రిగార్డింగ్ పరమాత్మ. ఇక్కడ బ్రహ్మతత్వము అన్నాం. 2 పదాలు ముఖ్యంగా మనం డిస్కస్ చేయాల్సినవి. ఒకటి అహం అనేది. అహం అంటే మన నేను అని మనం చెప్పుకుంటున్నాం, కానీ మన ప్రాచీన సాహిత్యం ప్రకారం అహం అంటే అహేయం, విడువతగనిది, దట్ విచ్ కెనాట్ బి లెఫ్ట్. వెలుగు, పగలు, చలనం లేనిది, ఇలాంటి అర్థాలు చాలా వస్తాయి. కానీ ఇవన్నీ కాదని తర్వాత
నేను, అహం అనేది నేను అనే అర్థం తీసుకున్నారు. సో ఇప్పుడు అహం అంటే నేను అనే తీసుకుంటున్నాము. తర్వాత తత్వం. తత్వం అంటే సారాంశమని, అర్థమని, భావమని, ఇట్లా చాలా అర్థాలు ఉన్నాయి. కానీ వేద పరిభాషలో తత్వం అంటే తత్వం, ఈ రెండిటి కాంబినేషనే అద్వైతం. తత్ అంటే అది, త్వం నీవు, అదే నీవు. ఇదే చాందోగ్యోపనిషత్తులో వచ్చేది కూడా, తత్వమసి అని వస్తుంది. సో దానికి మరి ఎవరెవరి ముగ్గురు త్రిమతాచార్యులు వాళ్ళ ఉద్దేశం ప్రకారం సిద్ధాంతపరంగా వ్యాఖ్యానించినారు. కానీ ఈ పరమాత్మ అంటే పరమాత్మన్నా, పరబ్రహ్మన్నా, పరంధాముడైనా ఒక్కడే. పరబ్రహ్మ ఒక్కడే. ఆయన్ను భిన్న రూపాల్లో మనం కొలుస్తున్నాం. ఇప్పుడు వీఆర్ పరబ్రహ్మ ఎవరు అనేది మనం శోధిస్తున్నాం. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ తత్వ శోధన. అండ్ ధర్మ జిజ్ఞాసే తత్వ జిజ్ఞాస. జైమిన్యాచార్యులు వారు అంతవరకు పోరు. అందుకే ఆయన సిద్ధాంతం నిరీశ్వరంగా పరిగణించబడుతుంది. ఆయన ధర్మమే తత్వము అంటారు. ధర్మ జిజ్ఞాసే తత్వ జిజ్ఞాస, తత్వ జిజ్ఞాసే జ్ఞాన జిజ్ఞాస, జ్ఞాన జిజ్ఞాసే బ్రహ్మ జిజ్ఞాస. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటాం. అంటే ధర్మము తెలుసుకుంటే మనము ధర్మాన్ని, తత్వశోధన, సత్య సాధన, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ పర్పసే అది. మనం బ్రహ్మాన్ని తెలుసుకునే ముందు, అందుకే వేదాన్ని సాయణ మాధవాచార్యుల వారు ధర్మ బ్రహ్మ ప్రతిపాదకం అంటారు. అంటే ధర్మాన్ని ప్రతిపాదిస్తుంది, బ్రహ్మాన్ని ప్రతిపాదిస్తుంది. సో పరమాత్మ అంటే పరబ్రహ్మ. పరబ్రహ్మ ఒక్కడే. ఆ పరబ్రహ్మనే మనము ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా నిర్గుణ సగుణ రూపాల్లోనూ, అద్వైత వ్యక్త స్వరూపాల్లోనూ కొలుస్తారు. అండ్ ఈ నిర్గుణ స్వరూపంలో శంకరాచార్యుల వారు, సగుణ స్వరూపుడిగా మధ్వాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు కొలుస్తారు. అంత ఆ భగవతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నమే బ్రహ్మ జిజ్ఞాస. అంటే పరమాత్ముడి గురించి తెలుసుకోవడం. పరమాత్మ అనే పదం యూజ్ చేసిన ఇక్కడ పరబ్రహ్మకు పర్యాయ పదాల కింద పరమాత్మ, పరంధాముడు అని మనము బ్రహ్మ అని చెప్పుకుంటున్నాము. భాగవతంలో పోతన ఒక చోట చెప్తాడు, వరమహాద్భుతమైన వైష్ణవ జ్ఞానంబు తిరముగా నెవరు తెలియగలరు. దేవాదిదేవుండు త్రిపుర సంహరుడొండే, కమల సంభవుడొండే, కార్తికేయ కపిల నారదులుండే, గంగాత్మజుండొండే, మనువుండే, బలి ఉండే, జనకుడుండే, ప్రహ్లాదుడుండే, వేర్పాటుగా శుకుడుండే, భాసుర తరమతి వ్యాసుడుండే. అంటే వీళ్లను 12 మందిని ద్వాదశ మహనీయులు అంటారు. అంటే విష్ణుతత్వాన్ని ఎవ్వరూ తెలుసుకోవడం చాలా కష్టం. అంటే పరమాత్మను విష్ణు స్వరూపంగా చెప్పుకుంటున్నాం ఇక్కడ మనం. సో విష్ణు జ్ఞానాన్ని, వైష్ణవ జ్ఞానం అంటే విష్ణు స్వరూపాన్ని తెలిపే జ్ఞానాన్ని స్థిరంగా, పూర్తిగా, సంపూర్ణంగా తెలుసుకోవడము చాలా కష్టము. అది ఎవరికి సాధ్యమైంది అంటే పరమశివుడు, మహానుభావుడు పరమశివుడు, దేవాదిదేవుడు, కమల సంభవుడు అంటే బ్రహ్మ.
కార్తికేయుడు, కపిలుడు, నారదుడు, గంగాత్మజుడు అంటే భీష్ముడు, మనువు, బలి, జనకుడు, ప్రహ్లాదుడు, శుకుడు, వ్యాసుడు. వీళ్ళు 12 మందిని ద్వాదశ మహనీయులు అంటారు. వాళ్ళు కూడా కొంతవరకు తెలుసుకోగలిగినారు. అంటే దేవాది దేవుడు కాబట్టి విష్ణుడు, శివుడికి అంతా తెలుసు. ఆయన పరమాత్మ, ఆయనే బ్రహ్మ ఒక రకంగా. ఎందుకంటే మనం విష్ణువును పరమాత్మ రూపంలో చెప్పుకుంటున్నాం కాబట్టి విష్ణువు, బ్రహ్మ, శివుడు అందరూ ఒకటే. ఆయన సృష్టి చేస్తున్నప్పుడు బ్రహ్మ అని, హిరణ్య గర్భుడు బ్రహ్మ అని, తర్వాత స్థితిలో ఉంటే విష్ణువు అని, లయకారకుడైతే శివుడని అని చెప్తారు. ఎందుకు కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో ఒక మాట చెప్తాడు. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః అంటాడు. అంటే వేలాది మందిలో ఏ ఒక్కడికో భగవంతుని గురించి తెలుసుకోవాలా అంటే నన్ను గురించి అంటాడు అక్కడ. అంటే ఆయనే చెప్తున్నాడు కాబట్టి నా స్వరూపాన్ని గురించి తెలుసుకోవాలా అనే కోరిక కలుగుతుంది. అట్టివంటి వారు వేలాది మందిలో ఏ ఒక్కడో నన్ను తెలుసుకోగలుగుతాడు, నన్ను చేరగలుగుతాడు అని కృష్ణ పరమాత్మ అర్జునునికి చెప్తాడు. సో భగవత్తత్వాన్ని అర్థం చేసుకోవడము చాలా కష్టం. ఇక్కడ వీళ్ళు ముగ్గురు త్రిమతాచార్యులు ఈ ప్రస్థాన త్రయాన్ని ఎందుకు తీసుకున్నారు అంటే ఈ భగవంతుడు అంటే ఎవరు అని ఈ బ్రహ్మ జిజ్ఞాస వీటిల్లో ఎక్కువగా ఉంది. అందుకని దే హ్యావ్ కన్సిడర్డ్ దీస్ 3. దీనిలో కూడా ఈ ఉపనిషత్తుల్లో 108 ఉపనిషత్తులు ఉంటే ఆ 108 ఉపనిషత్తుల్లో కూడా వీళ్ళు 10 శంకరాచార్యుల వారు ఇంకొకటి కూడా తీసుకుంటారు. దాంతోపాటు శ్వేతాశ్వతర ఉపనిషత్తు కూడా తీసుకుంటారు ఆయన. సో ఏకాదశ ఉపనిషత్తులు అంటారు. కానీ బేసిక్గా దశోపనిషత్తులు అంటాం. ఈశావాస్య ఉపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు, తైత్తిరీయోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు. ఇవి ఈ 10 దశోపనిషత్తులు. ఐతిరీయోపనిషత్తు, ఐతిరీయోపనిషత్తు, అంటే వీటన్నింటిలోనూ బ్రహ్మ జిజ్ఞాస ఎక్కువగా ఉంటుంది. అంటే పరమాత్మ ఎవరు అని ప్రతి ఒక్క దానిలోనూ ఆ బ్రహ్మ జిజ్ఞాసకు సంబంధించినవే ఉంటాయి. ఉదాహరణకి కేనోపనిషత్తులో కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణః ప్రథమ ప్రైతియుక్తా కేనేషితాం వాచమిద్యాం వదంతి చక్షుశ్రోత్రో కౌదేవో ఎనక్తి అని చెప్తాడు అని అడుగుతాడు. అంటే ఒక శిష్యుడు కేన అంటే ఎవరో ఒక శిష్యుడు గురువుగారిని అడుగుతాడు. అంటే మన ఈ అవయవాలన్నింటినీ దేని చేత కంట్రోల్ చేయబడుతున్నాయి? ఇవన్నీ ఈ ఇంద్రియాలు, మనస్సు, దేని మూలాన మనం అన్నీ తెలుసుకోగలుగుతున్నాము, దాని గురించి చెప్పండి అని. అట్లే కఠోపనిషత్తులో ఆయన యమధర్మరాజును అడుగుతాడు నచికేతుడు. ఏయం ప్రేతే విచికిత్స మనుష్యే అస్థిత్యేకే నాయమస్తీతి చైకే ఏతద్విద్వా మనుశిష్టస్వయాహం వరాణామేష వరస్తృతీయ అని. అంటే మనిషి చనిపోయిన తర్వాత ఉన్నాడా లేడా, అంతవరకు శరీరం అన్నాము, ఇప్పుడు ప్రేతం అంటున్నాము. అంటే ప్రాణం పోతేనే ఆత్మ పోయిందా, ఎక్కడికి పోయింది? దీనికి సంబంధించిన జ్ఞానాన్ని నాకు ఉపదేశించండి 3వ వరంగా. అప్పటికే 2 వరాలు కోరింటాడు ఆయన. 3 వరాలు ఇస్తానని వింటాడు యమధర్మరాజు. ఆయన 2 వరాలు కోరింటాడు ఆల్రెడీ. 3వ వరం కింద నాకు ఈ ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించండి అని అడుగుతాడు. అండ్ ఛాందోగ్యంలో కూడా ఇదే వస్తుంది. శ్వేతకేతు ఉద్దాలకుడు
గొప్ప ఋషి. ఆయన కొడుకు శ్వేతకేతుడు విద్యాభ్యాసం ముగించుకొని వస్తాడు గురుకులం నుంచి. వస్తూనే, నాయన ఏం నేర్చుకున్నావు నాయన అని అడుగుతాడు తండ్రి కొడుకును. అన్నీ నేర్చుకున్నాను నేను అని చెప్తాడు శ్వేతకేతు. అప్పుడు ఆయన ఒక ప్రశ్న అడుగుతాడు ఉద్దాలకుడు. ఏనాశ్రుతికం శృతం భవిత్య మతం మతమ విజ్ఞాతం విజ్ఞాతమితి. అంటే దేని గురించి తెలుసుకుంటే సర్వం అవగతమవుతుందో ఆ విద్య నువ్వు నేర్చుకున్నావని, దేని గురించి వింటే అంతా విన్నట్టు ఉంటుందో, దేని గురించి తెలుసుకుంటే సర్వము తెలిసిపోతుందో అటువంటి విద్యను నువ్వు నేర్చుకున్నావా అని అడుగుతాడు. అంటే ఉద్దాలకుడికి అర్థం కాదు, అంటే ఏమీ అని అడుగుతాడు. సో అప్పుడు ఆయన తత్వమసి అనేది అక్కడ వస్తుంది మనకు. అండ్ ఈ 4 వేదాల్లోనూ శంకరాచార్యుల వారు 4 వాక్యాలను తీసుకున్నారు. దే ఆర్ కాల్డ్ 4 మహావాక్యాలు అంటాం మనం, శృతి వాక్యాలు అంటాం. ఎక్కడ పోయినా దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ది స్టాండర్డ్ గ్రేట్ సెంటెన్సెస్, మహావాక్యాలు అని. అవి ఏవేవి అంటే ప్రజ్ఞానం బ్రహ్మ, ఇది ఐతరేయోపనిషత్తులో వస్తుంది. నెక్స్ట్ అయమాత్మ బ్రహ్మ, ఇది మాండూక్యోపనిషత్తులో వస్తుంది. నెక్స్ట్ తత్వమసి, ఇది ఛాందోగ్యోపనిషత్తులో వస్తుంది. 4వది అహం బ్రహ్మాస్మి, ఇది బృహదారణ్యకోపనిషత్తులో వస్తుంది. ఈ 4 దే ఆర్ కాల్డ్ గ్రేట్ సెంటెన్సెస్, 4 వేదాల నుంచి తీసుకున్నారు. బేసిక్గా ముఖ్యంగా చర్చ వీటికి సంబంధించే ఉంటుంది. ఇవన్నీ బ్రహ్మ జిజ్ఞాసకు సంబంధించినవి, పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకునేదానికి చేసే ప్రయత్నమే ఇదంతా. నెక్స్ట్ ముండకోపనిషత్తు. ముండకోపనిషత్తులో కూడా ఇదే డౌట్ అడుగుతాడు ఆయన. సౌనకో మహాశాలోంగిరసం విదువదుపసన్న పప్రచ్ఛ కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతీతి అని అడుగుతాడు ఆయన. అంటే అంగీరసుడు వాళ్ళు గొప్ప గురువులు, ఆ మునులు, వాళ్ళంతా మునిపుంగవులు. శౌనకుడు అంగీరసుడిని ఈ విధంగా ప్రశ్నిస్తాడు, దేని గురించి తెలుసుకుంటే సర్వం అవగతమవుతుందో ఆ విద్య నాకు తెలపండి అని. సో దేని గురించి అంటే అక్కడ బ్రహ్మ ప్రసక్తే వచ్చేది, బ్రహ్మజ్ఞానమే. ఆ విధంగా ముండకోపనిషత్తులో అదే వస్తుంది. అండ్ తైత్రీయోపనిషత్తులో కూడా భృగువు తండ్రిని ఇదే అడుగుతాడు, నాకు బ్రహ్మ